పత్రికా విలేకరులైన సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మన చింతపట్టు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఉమ్మిడి వరంగల్ నల్లగొండ అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టభద్రుల ఎలక్షన్లో ఏమైనప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన తీన్మార్ మల్లన్న గారు మన వరంగల్ నల్గొండ ఖమ్మం నుంచి విజయకేతనం ఎగరేసేందుకు గాను కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే భవిష్యత్తులో కూడా ప్రజలకు అత్యున్నత సేవలు అందించి పట్టభద్రులైన ప్రతి ఒక్కరికి ఏదైతే అవసరం ఉందో అది ఉన్న ఏడాది వాళ్ళకి పనులు చేసుకుంటూ వాళ్ళ మెప్పు పొందాలని కోరుకుంటూ మన తీన్మార్ మల్లన్న గారు కరీంనగర్ పట్టణానికి అతి త్వరలో రాబోతున్నాడు. వచ్చే రోజు ఘనంగా స్వాగతం పలికి ఎదుర్కోవడానికి మేము అందరం కలిసికట్టుగా పనిచేయడానికి ఉన్నాం కాబట్టి ఇంత మంచి కార్యక్రమం పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ శ్రేణులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పురమల శ్రీనివాస్ అందరికీ మరొకసారి నమస్తే తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందుగా తీన్మార్ మల్లన్న టీం తరఫున అదేవిధంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఏదైతే మరి మొన్నటి దాకా హోరాహోరీగా ఉమ్మడి వరంగల్ నల్లగొండ ఖమ్మం ఉప ఎన్నిక ఏదైతే ఎమ్మెల్సీ పట్టభద్రులు జరిగిందో ఆ ఉప ఎన్నికలలో భాగంగా మరి ఆ పార్టీలకు అతీతంగా మరి రెండు ముఖ్య పార్టీల మీద కూడా భారీ మెజార్టీతో తీన్మార్ మల్లన్న గారు గెలవడం జరిగింది. ఆ గెలుపులో భాగంగా ఈ రోజు సంబరాలు కరీంనగర్ జిల్లాలో మరి జిల్లా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి పురమల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరపడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇందులో మేము కూడా మా టీం తరఫున హాజరైనాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒకనొక టైంలో మరి ప్రతిపక్షాలు కూడా మాట్లాడిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు నియంతృత్వ పాలన నిరంకుశ పాలన మరి నడుస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగా మరి ఒక ప్రతిపక్షంగా క్యూనిస్ వేదిక ద్వారా మరి తీన్మార్ మల్లన్న గారు ఈ నియంతృత్వ పాలనను గద్దెదించడానికి కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఆ కీలక పాత్రను అనుసరించి మరి కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి మరి వీళ్ళందరూ గుర్తించి తీన్మార్ మల్లన్నకు పట్టభద్రుల ఉప ఎన్నికలలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో ఈరోజు భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటైతే తెలియజేస్తా ఉన్నాం, మరి పట్టభద్రుల ఉప ఎన్నిక వచ్చింది అంటే గతంలో ఏదైతే 10 ఏళ్ళు మరి నియంతృత్వ పాలన కొనసాగుతుందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తే మరి దొంగ ఓట్లతోటి అదేవిధంగా పట్టభద్రుల ఓట్లతోటి ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్ర ఎమ్మెల్సీ అయి ఆ తర్వాత ఉప ఎన్నిక సృష్టించిన దుర్మార్గుడు పల్లారాజేశ్వరరెడ్డి కాబట్టి ఆ దుర్మార్గుల్ని చెంపబెట్టి సమాధానంగా చెప్పుతోడు చెప్పినట్టు సమాధానంగా ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు గెలవడం జరిగింది. అందుకని మేము సంబరాలు జరుపుకున్నాం. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.